వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ అది. గడియారంలో ముళ్ళు 12 దాటి 1 గంట వైపు వెళ్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎక్కడో ఒకటి రెండు వీధి కుక్కల అరుపులు తప్ప మరే శబ్దం లేదు. అప్పుడు తన బైక్ మీద ఆర్డర్ డెలివరీ కోసం వేగంగా వెళ్తున్నాడు ఒక యువకుడు. అతను తమిళనాడుకు చెందిన ఒక బ్లింకిట్ డెలివరీ ఏజెంట్. రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడితేనే ఇల్లు గడిచే సామాన్య మధ్యతరగతి జీవితం అతనిది. ఆ రాత్రి కూడా ఒకరి ఆకలి తీర్చడానికో లేదా మరేదైనా అత్యవసర వస్తువు అందించడానికో వెళ్తున్నానని అతను అనుకున్నాడు. కానీ ఆ రాత్రి తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటనకు వేదిక అవుతుందని అతనికి తెలియదు. అతని ఫోన్లో బ్లింకిట్ యాప్ నోటిఫికేషన్ మోగింది. సాధారణంగా అర్ధరాత్రి వచ్చే ఆర్డర్లు ఏముంటాయి? బిర్యానీలు, కూల్ డ్రింక్లు లేదా మెడిసిన్స్. కానీ ఆ స్క్రీన్ మీద ఉన్న ఐటెం పేరు చూడగానే అతనికి ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయింది. అది 3 ప్యాకెట్ల ఎలుకల మందు. సాధారణంగా ఎవరైనా ఎలుకల మందు ఎప్పుడు ఆర్డర్ చేస్తారు? పగలు ఖాళీగా ఉన్నప్పుడో లేదా సాయంత్రం వేళో. కానీ అర్ధరాత్రి 1 గంటకు ఎలుకల మందు అవసరం ఏమొచ్చింది? ఆర్డర్ వెనుక ఏదో చేదు నిజం దాగి ఉందని అతని మనసు హెచ్చరించింది. ఆర్డర్ చేసింది ఒక మహిళా కస్టమర్. అతని లోపల ఒక చిన్న భయం మొదలైంది. ఒకవేళ ఆమె ఏదైనా ఆత్మహత్యా యత్నం చేసుకోబోతుందా? ఆమె మనసులో ఏముందోనని ఆలోచనలో పడ్డాడు. ఆ యువకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోర్ నుంచి ఆ ప్యాకెట్లను తీసుకుని వేగంగా ఆ మహిళ ఇంటికి బయలుదేరాడు. అతని బైక్ స్పీడ్ పెరిగే కొద్దీ మనసులోని ఆందోళన పెరుగుతూనే ఉంది. డెలివరీ ఇవ్వటం అతని విధి. కానీ ఆ వస్తువుతో ఒక ప్రాణం పోతుందేమోనన్న అనుమానం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తీరా అతను కస్టమర్ లొకేషన్కు చేరుకున్నాడు. ఆ ఇల్లు చాలా సైలెంట్గా ఉంది. కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఉన్న ఆ మహిళను చూడగానే అతని అనుమానం నిజమనిపించింది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ముఖం వాచిపోయి ఉంది. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తడబడుతున్న చేతులతో ఆ పార్సెల్ అందుకోవడానికి ముందుకు వచ్చింది. సాధారణంగా అయితే డెలివరీ బాయ్ ఏం చేయాలి? పార్సెల్ ఇచ్చేసి యాప్లో డెలివరీ పూర్తయినట్లు మార్క్ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఆ యువకుడు అక్కడ ఒక డెలివరీ ఏజెంట్లా కాదు, ఒక మనిషిలా నిలబడ్డాడు. ఆ ప్యాకెట్లను ఆమెకు ఇవ్వకుండా వెనక్కి తీసి ఆమె కళ్లల్లోకి సూటిగా చూసి అడిగాడు, అమ్మా, నిజం చెప్పండి, మీరు ఆత్మహత్య చేసుకోవడానికే కదా ఇది ఆర్డర్ చేశారు? ఆ మాట వినగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. అతను మళ్ళీ అడిగాడు, ఈ అర్ధరాత్రి వేళ ఎలుకల మందు అవసరం ఏముంది? ఎలుకలు ఉన్నా రేపు పగలు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఇవ్వకపోతే నా రేటింగ్ తగ్గుతుంది కావచ్చు, కానీ ఇది ఇస్తే నీ ప్రాణం పోతుందని తనకు అనిపిస్తోంది. మీ సమస్య ఏంటో చెప్పండి, చావు దేనికి పరిష్కారం కాదు అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలోని నికార్సైన మానవత్వం ఆమెను కదిలించింది. ఆమె వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. జీవితంలో ఎదురైన ఓటమి, అనుకోని సమస్యల వల్ల ప్రాణం తీసుకోవాలని అనుకున్నానని ఒప్పుకుంది. ఆ డెలివరీ ఏజెంట్ ఆమెతో 1 గంట పాటు మాట్లాడాడు. ఎన్నో కష్టాలు చూసిన తన అనుభవాల గురించి, జీవితం ఎంత విలువైనదో ఆమెకు నచ్చజెప్పాడు. చివరికి ఆమె మనసు మార్చుకుంది. అతడు ఆమె ముందే ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేశాడు. ఈ మొత్తం ఘటనను ఆ యువకుడు తర్వాత ఒక వీడియో రూపంలో పంచుకున్నాడు. నేను ఈ రోజు ఒక ఆకలిని తీర్చలేదు, కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టాను. నా బ్లింకిట్ బ్యాగ్ వెనుక ఇలాంటి బాధ్యత కూడా ఉంటుందని తాను ఊహించలేదంటూ అతను చెప్పిన మాటలు ఇంటర్నెట్లో దావానంలో వ్యాపించాయి. ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ యువకుడిని బ్రాండ్ అంబాసిడర్ గా పిలుస్తున్నారు. బ్లింకిట్ సంస్థ అతన్ని సత్కరించాలని, జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక యూజర్ చేసిన కామెంట్ అందరినీ ఆలోచింపచేసింది. ఒకవేళ ఆ ఆర్డర్ను డ్రోన్ ద్వారా పంపించి ఉంటే లేదా రోబో వచ్చి ఉంటే అది కేవలం డెలివరీ ఇచ్చి వెళ్ళిపోయేది. కానీ అక్కడ ఒక మనిషి ఉండబట్టే ఒక ప్రాణం నిలబడింది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషిలోని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను ఏది భర్తీ చేయలేదు అనడానికి ఇదే నిదర్శనం. క్విక్ కామర్స్ యాప్ లో ఆర్డర్ చేసే ప్రతి వస్తువుపై నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలుకల మందు, యాసిడ్ వంటి ప్రమాదకరమైన వస్తువులను సమయం కాని సమయంలో ఆర్డర్ చేసినప్పుడు పోలీసులకు లేదా కౌన్సిలింగ్ సెంటర్లకు అలర్ట్ వెళ్లేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ యువకుడు ఆ రాత్రి కేవలం ఒక డెలివరీ బాయ్ కాదు, అతను ఒక ప్రాణదాత. అతను ఆ మహిళకు ఇచ్చిన కౌన్సిలింగ్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆకలి తీర్చేవాడు అన్నదాత అయితే, ప్రాణం కాపాడేవాడు ప్రాణదాత. ఆ తమిళనాడు యువకుడు నిజమైన హీరోగా నిలిచాడు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే 1 నిమిషం ఆగి పలకరించండి. మీ పలకరింపు ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది.